వెల్కమ్ టు సినిమా మనిషి. మన తెలుగు సినిమాల్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఒక స్టోరీని బిగ్ స్క్రీన్ మీద చూడడం, మంచి మ్యూజిక్, పవర్ఫుల్ డైలాగ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి చాలా స్పెషల్. కానీ కొన్ని సినిమాలు ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేసినా టైంకి రిలీజ్ అవ్వడం లేదు. కొన్ని మంత్స్ డిలే అయ్యి రిలీజ్ అవుతున్నాయి. అట్లనే కొన్ని ఇయర్స్, కొన్ని డెకేడ్స్ కూడా డిలే అయిన సినిమాలు ఉన్నాయి. ఈ వీడియోలో మన తెలుగు ఇండస్ట్రీలో అన్నిటికంటే ఎక్కువ డిలే అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీస్కి బిహైండ్ ద సీన్స్లో జరిగిన కష్టాలు, డ్రామా, పాలిటిక్స్, బడ్జెట్ ఇష్యూస్ అన్నీ చెప్తా. సో సీట్కి కంఫర్టబుల్గా కూర్చోండి, ఒక చాయ్ ఆర్ కాఫీతో ఎంజాయ్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని హిస్టారిక్ వారియర్ లాగా చూడాలంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఆ యాంటిసిపేషన్ తో స్టార్ట్ అయింది హరిహర వీరమల్లు. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విజన్ తో 2020లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ముఘల్ ఎంపైర్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక ఫ్యాన్స్ లో మ్యాసివ్ హైప్ క్రియేట్ చేసింది. కాస్ట్యూమ్స్, సెట్స్, వార్ సీక్వెన్సెస్ అన్ని గ్రాండ్ స్కేల్ లో చేయడం స్టార్ట్ చేశారు. కానీ డిలేలు ఎక్కువయ్యాయి. కోవిడ్ ఎఫెక్ట్, పవన్ పొలిటికల్ స్కెడ్యూల్స్, బడ్జెట్ పెరగడం అన్ని కలిసి ఈ మూవీకి ఫుల్ స్టాప్ పెట్టేలా అయ్యింది. 2022, 23, 24 అన్ని పోస్ట్ పోన్ అయ్యాక ఇప్పుడు 2025లో రిలీజ్ అవ్వచ్చు అని అప్డేట్ ఇచ్చారు. టీజర్ కూడా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ లో ఒక హోప్ వచ్చింది. కానీ ఇప్పటికే 4+ years అయిపోతుంది. ఈ మూవీలో పవన్ ని ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఆ పీరియాడిక్ విజువల్స్ లో చూడడం ఫ్యాన్స్ కి చాలా స్పెషల్. మరి ఈ ఎపిక్ ప్రాజెక్ట్ ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద వస్తుందో చూడాలి. కానీ ఒక్కసారి రిలీజ్ అయ్యాక ఆ డిలే అందరూ మర్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెక్స్ట్ మూవీ అంజి. చిరంజీవి గారిని ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో చూడడం 90s లో చాలా మంది డ్రీమ్ లాగా ఉండేది. ఆ డ్రీమ్ ని రియాలిటీ చేయాలని ట్రై చేసిన మూవీ అంజి. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ 7 years పట్టింది రిలీజ్ అవ్వడానికి. 1997లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ 2004లో థియేటర్స్కి వచ్చింది. అంజీలో అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఇండియాలో అప్పటికే బిగ్గెస్ట్ VFX ఫిలిం లాగా ప్లాన్ చేశారు. కంప్యూటర్ గ్రాఫిక్స్, CGI ఎలిమెంట్స్, యానిమేషన్ అన్నీ ఇంటిగ్రేట్ చేయాలని అనుకున్నారు. కానీ టెక్నాలజీ అప్పటికి స్లోగా ఉండడం వల్ల మన టెక్నీషియన్స్కి అది ఛాలెంజ్ లాగా అనిపించింది. స్టోరీ వైజ్ శివభక్తుడిగా చిరు గారు ఒక డివైన్ మిషన్లో ఉంటే అతను చేస్ సీన్స్, మ్యాజికల్ టెంపుల్స్ అండ్ లార్డ్ శివ బ్లెస్సింగ్స్తో జర్నీ కంప్లీట్ చేయడం చాలా ఎంగేజింగ్గా చెప్పారు. ఫ్యాన్స్ అన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ 2004లో మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్లో మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. విజువల్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి, కానీ స్టోరీ స్లోగా ఉందని క్రిటిసిజం కూడా వచ్చింది. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇండియన్ సినిమాలో అంజీ ఒక టెక్నికల్ మైల్ స్టోన్. డిలే అయినా కూడా ఈ సినిమాలో టెక్నీషియన్స్ ఇచ్చిన ఎఫర్ట్ని మర్చిపోవడం కష్టం. నెక్స్ట్ మూవీ కొమరంపులి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి 2008 to 2010 టైంలో ఒక సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే కొమరంపులి. స్టైలిష్ డైరెక్టర్ SJ సూర్య డైరెక్షన్లో AR రెహమాన్ మ్యూజిక్తో పిచ్చ హైప్ ఉండింది. పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమా జల్సా సూపర్ హిట్ అయ్యాక ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మూవీ కోసం. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫొటోస్ లీక్ అవ్వడం, డైలాగ్స్ ట్రెండ్ అవ్వడం హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. కానీ టెక్నికల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్తో మూవీ డిలే అయ్యింది. అరౌండ్ 2 years వరకు పోస్ట్ ప్రొడక్షన్లో స్టక్ అయ్యి రిలీజ్ లేట్ అయ్యింది. మూవీలో పవన్ కళ్యాణ్ యాజ్ ఏ పవర్ఫుల్ కాప్ ఇంజస్టిస్తో ఫైట్ చేస్తూ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ చేసే బ్యాక్ డ్రాప్లో స్టోరీ ఉంటుంది. కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్, బట్ స్క్రీన్ ప్లేలో ఫ్లాస్ పడ్డాయి. AR రెహమాన్ మ్యూజిక్ హైలైట్ అయ్యింది. పవర్ స్టార్ సాంగ్ స్టిల్ ఫ్యాన్స్కి ఫేవరెట్. అది రిలీజ్ అయ్యాక ఆడియన్స్కి స్టోరీ అండ్ డైరెక్షన్ వీక్ అనిపించింది. క్రిటిక్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. లాంగ్ వెయిట్ తర్వాత వచ్చిన సినిమా కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ లేకపోవడం వల్ల ఈ మూవీ ఫ్యాన్స్కి ఒక బిట్టర్ మెమరీ లాగా అనిపించింది. నెక్స్ట్ మూవీ ఆటోనగర్ సూర్య. నాగ చైతన్యాన్ని ఇంటెన్స్ రోల్లో చూడటానికి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. ఆటోనగర్ సూర్య అనేది ఒక మాస్ యాక్షన్ ఫిలిం విత్ ఏ స్ట్రాంగ్ మెసేజ్. ఈ సినిమాని 2011లో స్టార్ట్ చేశారు. దేవకట్ట డైరెక్షన్లో చాలా రియలిస్టిక్ బ్యాక్ డ్రాప్లో సెట్ చేశారు. ఆటోనగర్ అనే ఇండస్ట్రియల్ ఏరియాలో హీరో పొలిటికల్ అండ్ సోషల్ ఇంజస్టిస్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రొడక్షన్ కంపెనీకి సివియర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్కి డబ్బులు లేకపోయిందంట. మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. 2-3 times డేట్ అనౌన్స్ చేసి క్యాన్సిల్ చేశారు. పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యాక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో క్రేజ్ తగ్గిపోయింది. ఫైనల్లీ 2014లో రిలీజ్ అయ్యింది. మూవీలో పర్ఫార్మెన్స్, డైలాగ్స్ ఆర్ గుడ్, బట్ డిలే వల్ల బజ్ మిస్ అయ్యింది. సమంత హీరోయిన్గా చాలా సపోర్ట్ చేసింది. మ్యూజిక్ అండ్ యాక్షన్ సీన్స్ డీసెంట్, బట్ పేసింగ్ కొంచెం స్లో ఉంది. చైతన్యకి సీరియస్ యాక్టర్ ఇమేజ్ వస్తుందేమో అని అనుకున్నారు.
కానీ డిలే అండ్ ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ వల్ల రిజల్ట్ మిక్స్డ్ అయ్యింది. ఈ సినిమా చాలా చెప్పింది, టైంలో రిలీజ్ కాకపోతే ఇంపాక్ట్ అంతా ఇట్లనే ఉంటది అని చెప్పి. నెక్స్ట్ మూవీ 1945. రానా దగ్గుపాటిని ఫ్రీడమ్ ఫైటర్ రోల్లో చూడాలి అని అనిపించిన వాళ్ళు ఈ సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేసి ఉంటారు. టైటిల్ చూడగానే తెలుస్తుంది 1945 బ్రిటిష్ రూల్ టైంలో సెట్ చేసిన ఇంటెన్స్ డ్రామా. మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది 2017లో. తమిళ్ అండ్ తెలుగులో సైమల్టేనియస్గా చేయడంతో టెక్నికల్గా కొంచెం డిలే అయ్యింది. రానా యాజ్ ఎ సోల్జర్ ఇన్ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ, ఈ కాన్సెప్ట్కి గూస్ బంప్స్ రావడం తప్పదు. కానీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. రానా ఓపెన్గా చెప్పాడు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అని. ఆ టైంలో బాహుబలి తర్వాత రానా క్రేజ్ పీక్లో ఉండింది. ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. కానీ సినిమా ఫైనల్లీ 2022లో సైలెంట్గా రిలీజ్ అయ్యింది. నో ప్రమోషన్స్, నో బిగ్ బజ్. స్టోరీలో పొటెన్షియల్ ఎక్కువ ఉంది, బట్ స్క్రీన్ ప్లే డ్రాగ్ అయ్యి ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్గా ఉన్నాయి. రెజీనా కసాండ్రా హీరోయిన్గా బాగానే పర్ఫామ్ చేసింది, కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వలేకపోయింది. ఈ మూవీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక స్ట్రాంగ్ ఐడియా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ అండ్ టైంకి రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ సిద్ధార్థని మనం హ్యాపీ డేస్ తర్వాత డిఫరెంట్ రోల్స్లో చూసాం. కానీ ఒక సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆల్మోస్ట్ 7 years తర్వాత రిలీజ్ అయ్యి షాక్ ఇచ్చింది. ఈ మూవీని ఒరిజినల్ గా చిన్న రొమాంటిక్ డ్రామాగా 2016లో స్టార్ట్ చేశారు. ఫ్రెష్ ఫేస్ తో యూత్ఫుల్ స్టోరీ చేయాలనుకున్నారు. ప్రొడక్షన్ లో డిలే, టీమ్ చేంజెస్, స్క్రిప్ట్ రీరైట్స్ తో సినిమా షెల్వ్డ్ అయ్యిందని రూమర్స్ వచ్చాయి. కానీ 2024లో సడన్ గా రిలీజ్ చేశారు. ఆడియన్స్ కి ఈ సినిమా ఏదో ఓల్డ్ స్కూల్ ఫీలింగ్ ఇచ్చింది. స్టోరీ అవుట్డేటెడ్, డైలాగ్స్ ఆర్టిఫిషియల్, మ్యూజిక్ యావరేజ్. నిఖిల్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయినా ఇమీడియట్ గా కనెక్ట్ అవ్వలేకపోయారు. ప్రమోషన్స్ కూడా మినిమం గా చేశారు. సినిమాని చూసిన ఆడియన్స్ ఈ మూవీ 7 years డిలే కాకుండా అప్పుడే రిలీజ్ అయ్యుండుంటే బెటర్ ఉండేది అని చెప్తున్నారు. కంటెంట్ అండ్ టైం రెండు సింక్ అయ్యేలోపు రిజల్ట్ పడిపోతుందేమో కదా. నెక్స్ట్ మూవీ 6 అడుగుల బుల్లెట్. యాక్షన్ హీరో గోపిచంద్ ఫ్యాన్స్ కి ఈ మూవీ గురించి వినగానే హెడ్ఏక్ వస్తుందేమో. 6 అడుగుల బుల్లెట్కి ఆల్మోస్ట్ 8 years డిలే అయ్యింది. హీరోని మాస్ అవతార్లో చూడాలనుకున్న వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో వెయిట్ చేశారు. 2012 or 13లో షూటింగ్ స్టార్ట్ చేశారు. డైరెక్టర్ బి గోపాల్ మాస్ యాక్షన్ ఫార్ములా స్పెషలిస్ట్. నయనతార హీరోయిన్ గా కాస్ట్ చేశారు. మ్యూజిక్ బై మణి శర్మ. కాన్సెప్ట్ సింపుల్, మాసీ హీరో, ఫాదర్ సన్ సెంటిమెంట్, ఫైట్ అగైన్స్ట్ రౌడీ పొలిటీషియన్స్. షూటింగ్ అయిపోయాక మూవీ షెల్వ్ అవుతుందేమో అని టాక్ వచ్చింది. ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వకుండా వచ్చేసరికి 2021లో ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పుడు ఏ వైబు లేదు, ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. స్క్రీన్ ప్లే అవుట్డేటెడ్, సీన్స్ ప్రెడిక్టబుల్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వీక్ గా ఉన్నాయి. డిలేతో కంటెంట్ రిలవెన్స్ మొత్తం మిస్ అయ్యింది. మూవీలో కొన్ని డైలాగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఓకేగా ఉన్నాయి, బట్ అది సరిపోదు కదా. ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక లెసన్ ఏంటంటే సినిమా లేట్ అయ్యి వచ్చేసరికి మనం ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతున్నాం. సో మనకి మూవీస్ అవుట్డేటెడ్ అనిపిస్తున్నాయి. నెక్స్ట్ మూవీ రే. సాయిధరం తేజ్ కి ఫస్ట్ ఫిలిం గా అనౌన్స్ చేశారు రే. కానీ డిలే అయ్యాక ఆయన సెకండ్ అండ్ థర్డ్ మూవీస్ ముందు రిలీజ్ అయ్యాయి. రే షూటింగ్ స్టార్ట్ అయ్యాక వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో యుఎస్ అండ్ జమైకాలో స్కెడ్యూల్ చేశారు. చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసిన సినిమాకి బడ్జెట్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. హీరో ఫ్రెష్ ఫేస్, హీరోయిన్స్ సయామి కేర్ అండ్ శ్రద్ధా దాస్. మ్యూజిక్, డాన్స్, ఫైట్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా ప్లాన్ చేశారు. కానీ ప్రొడక్షన్ మిడిల్ లో డిలే అయ్యింది. వైవిఎస్ చౌదరి ఒక టైంలో హిట్స్ ఇచ్చిన డైరెక్టర్, కానీ బడ్జెట్ టైట్ గా చేశాడు. 6 years డిలే తర్వాత ఫైనల్లీ 2015లో రిలీజ్ అయ్యింది. బై దెన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఇంపాక్ట్ లేదు. డైలాగ్స్ లో ఎనర్జీ ఉంది, సాయిధరం తేజ్ లో స్పార్క్ కూడా కనిపించింది. కానీ స్టోరీ వీక్, స్క్రీన్ ప్లే లెందీ అండ్ అవుట్డేటెడ్ అనిపించింది. ఈ మూవీలో డిలేతో పాటు ప్రమోషన్స్ కూడా చాలా లో ప్రొఫైల్ గా ఉన్నాయి. ఒక లాంచ్ మూవీ డిలే అయితే హీరో ఇమేజ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, మీరేమంటారు? నెక్స్ట్ మూవీ షేర్. కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఒక రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ లాగా ప్లాన్ చేసిన షేర్ చాలా కష్టపడి రిలీజ్ అయ్యింది. కానీ ఆ డిలే ఫ్యాన్స్ కి ఇంపాక్ట్ చేసింది. 2013లో షూటింగ్ స్టార్ట్ చేశారు. మూవీలో చిన్న గ్యాప్ లో షూట్ చేశారు. ఇన్ బిట్వీన్ చేంజెస్ వచ్చేసినాయి. సోనాల్ చౌహాన్ హీరోయిన్, ఎనర్జెటిక్ సాంగ్స్, రివెంజ్ స్టోరీ, ఫైట్స్, డాన్సెస్, పంచ్ డైలాగ్స్ అన్ని ఉన్నాయి. కానీ 2 years డిలే వల్ల ఇంట్రెస్ట్ మొత్తం తగ్గిపోయింది. 2015లో రిలీజ్ అయ్యింది. ప్రమోషన్స్ డీసెంట్ గా చేశారు, బట్ రిజల్ట్ మాత్రం యావరేజ్. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ఓకే, బట్ స్టోరీ ఓల్డ్ టెంప్లెట్ లా అనిపించింది.
కామెడీ, సెంటిమెంట్ అన్ని మిక్స్ చేశారు, బట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. ఈ మూవీ ఇండస్ట్రీలో చాలా మందికి లెసన్ లాగా నిలిచింది. ఆడియన్స్ టేస్ట్ ఫాస్ట్ గా మారిపోతుంది, సినిమా డిలే అయితే ట్రెండ్ మిస్ అవుతుంది. షేర్ స్టోరీ సింపుల్, బట్ రిలీజ్ టైమ్ లో కంటెంట్ ఫ్రెష్ లేకపోవడం మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్ మూవీ డమరుకం. నాగార్జున గారిని మైథలాజికల్ టచ్ తో పవర్ఫుల్ రోల్ లో చూడడం అంటే ఫ్యాన్స్ కి పండగ. డమరుకం అనే సినిమా అప్పటికి గ్రాఫిక్స్ అండ్ స్టోరీ లైన్ తో అడ్వాన్స్ గా ఉంటుందేమో అని అనిపించింది. ఈ మూవీని 2010 లో స్టార్ట్ చేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి విజన్ లో లార్డ్ శివ వర్సెస్ ఈవెల్ ఫోర్సెస్ అనే థీమ్ తో స్టోరీ బిల్డ్ చేశారు. నాగార్జున గారు పవర్ఫుల్ రోల్ లో, అనుష్క హీరోయిన్ గా, మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత హైప్ స్కై హై. ఎస్పెషల్లీ శివశంభో అండ్ సక్కుబాయ్ సాంగ్స్ కి ఫ్యాన్స్ డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ గ్రాఫిక్స్ హెవీగా ఉండడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 2 years పట్టింది. విఎఫ్ఎక్స్ డిలే, బడ్జెట్ ఓవర్ రన్స్ అండ్ రీషూట్స్ తో మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. 2012 లో ఫైనల్ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ రిలీఫ్ తీసుకున్నారు. మూవీలో నాగార్జున పర్ఫార్మెన్స్, మైథలాజికల్ సెటప్ హైలైట్ అయ్యింది. స్టోరీలో మంచి మెసేజ్ ఉంది, గుడ్ వర్సెస్ ఈవిల్ అండ్ స్పిరిచువల్ పవర్. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉండడం వల్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫ్యూ సీన్స్ లో సీజీ వీక్ అనిపించింది, స్క్రీన్ ప్లే డ్రాగ్ అయ్యింది అనిపించింది. బట్ స్టిల్ డమరుకం ఒక డేరింగ్ అటెంప్ట్. టాలీవుడ్ లో మైథలాజికల్ ప్లస్ కమర్షియల్ ఫార్ములా ట్రై చేసిన సినిమా. డిలే అయినా కూడా సినిమాలో బోల్డ్ అటెంప్ట్ అండ్ నాగార్జున ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి సాటిస్ఫైయింగ్ గా ఉండింది. సో ఇది గైస్ వీడియో. ఈ మూవీస్ అన్నిటికీ ఒక కామన్ విషయం ఏంటంటే డిలే. కొన్ని బడ్జెట్ వల్ల, కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల. కానీ ఒకటి మాత్రం క్లియర్, టైంలో రిలీజ్ అవ్వకపోతే ఆ సినిమా ఫేట్ మొత్తం మారిపోతుంది. సో వీటిల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కమెంట్ చేసేయండి. ఇవి కాకుండా ఇంకా డిలే అయిన మూవీస్ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమా టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.